గాడ్స్ కాలింగ్ కెన్ నెవర్ బి హిండర్డ్ బై ఎనీ బ్యాక్గ్రౌండ్. ఈరోజు పరిచయులాగా శాస్త్రులాగా ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వాడుకుంటారు, ఈ బ్యాక్గ్రౌండ్ హూ కేర్స్ యువర్ బ్యాక్గ్రౌండ్? నీ బ్యాక్గ్రౌండ్తో పనేంది? దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. దేవుని పిలుపు ముందు ఎటువంటి వెనుక చరిత్ర అయినా తల వంచి ఓడిపోవాల్సిందే. యూ హ్యావ్ నో రైట్ టు బ్రాగ్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ క్వాలిఫికేషన్. గాడ్ కేర్స్ అ డామ్ అబౌట్ ఇట్. యు నో వై? When God wants to call you, He calls the disqualified, He calls the unqualified and qualifies them with their calling. And that's the beauty of God. And that's where we need to take pride in God's work of calling. దేవుని పిలుపుని బట్టి అతిశయించాలి. ఈరోజు పరిసయ సిద్ధాంతంతో ఈ యొక్క మైక్రోస్కోప్ పెట్టి, లెన్స్ పెట్టి, మ్యాగ్నిఫైంగ్ పెట్టి వీళ్ళలా హూ గేవ్ యూ రైట్ టు జడ్జ్? ఎవరిచ్చారు నీకు హక్కు తీర్పు తీర్చడానికి? తయారు చేసిన దేవునికి లేని బాధ నీకెందుకు వస్తుంది? పిలుచుకున్న దేవునికి లేని బాధ నీకెందుకు వస్తుంది? ఈ రోజు కట్టుకున్న పరమ భర్తకు లేని బాధ నీకెందుకు వస్తుంది? డోంట్ బి ఎ హిండ్రెన్స్ ఫర్ సమ్ వన్స్ మినిస్ట్రీ అండ్ కాలింగ్. నువ్వు అడ్డుబండగా నిలిచి వివాదాస్పదంగా మాట్లాడి పుల్లలేరి ఈ రోజు తీర్పు తీర్చే హక్కు నీకు లేదు. దేవుడు పిలుచుకుంటే ఎవరినైనా వాడుకుంటాడు. ఆ పిలుపు ముందు ఎటువంటి అర్హత అయినా తల దించుకొని ఓడిపోవాల్సిందే. ఇదే దేవుని యొక్క పిలుపు యొక్క మహాశయం. ప్రియ సోదరి సోదరుడు, రూతువా ఈ రోజు తీతులాగా ఎవరైనా అడ్డుబండేస్తున్నారా? కొన్నిసార్లు పేతురు లాంటి వాళ్ళు అడ్డుపడతారు.